గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. గత కొద్ది కాలంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నవి. అదే తరహాలో ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టంలో కూడా ఒక మంచి మార్పును తీసుకొద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అవ్వడం జరిగింది. ఏంటి అంటే ఈ ఇంటర్ బోర్డ్ని ఎస్ఎస్సి బోర్డ్ని కలిపేసి మర్జ్ చేద్దామని అనుకున్నారు. అంటే ఆ తర్వాత అంటే ఎలా అసలు ప్రతిపాదనలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇప్పటి నుంచి 10th ఎగ్జామ్స్ ఉండవా, ఓన్లీ ఇంటర్ సెకండ్ ఇయర్లోనే ఎగ్జామ్స్ ఉంటాయా, ఫస్ట్ ఇయర్ కూడా ఉండదు. సో ఏంటి పిల్లలకి ఇది ఒక 10th అనేది ఒక మైల్ స్టోన్. అది ఆ భయం పోతుందా, అసలు పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అని చెప్పేసి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్స్ తీసేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ తీసేస్తే ఎలా ఉంటది పరిస్థితి, ఉంటే ఎలా ఉంటది? తీసేస్తే కంటే ఉంటేనే బాగుంటది. ఎలాగో 7th తీసేశారు, ఇప్పుడు 10th కూడా తీసేస్తే వాళ్ళకి అనేది లైఫ్ లో ఇంకా వాళ్ళ నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వదు. నా ఉద్దేశం ప్రకారం అందరిది ఒకలాగా ఉండదు. నేనేమనుకుంటున్నానంటే 10th ఉండడమే మంచిది అనుకుంటున్నా. 10th బోర్డు ఉంటేనే వాళ్ళకి పిల్లలకి సబ్జెక్ట్ మీద గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇంటర్లో మళ్ళీ ఎలాగో ఇంటర్ ఉంటుంది, ఇక్కడ నుంచి వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కాబట్టి 10th ఉండడం మంచిదని నా ఉద్దేశం. తీసేస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళు లేజీగా ఉంటారు. 10th ఉంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ 10th మీద బోర్డు మీద మాకు కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళ పిల్లలు పెడతారు. కాబట్టి 10th ఉండాలని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ఇప్పుడు 10th మార్క్స్ మీద బేస్ చేసుకొని అడ్మిషన్లు తీసుకోవడము, 10th మార్క్స్ మీద బేస్ చేసుకొని జాబ్స్ కూడా, ఇట్లాంటివి కూడా కొన్ని నడుస్తున్నాయి. మరి ఒకవేళ బోర్డు ఎగ్జామ్స్ తీసేస్తే దానికి అంత వాల్యూ ఉంటుంది అనుకుంటున్నారా? బోర్డు ఎగ్జామ్ తీసేస్తే వాల్యూ అనేది ఉండదు. మేబీ నా ఉద్దేశం ప్రకారం 10th ఇప్పుడు 10th ఇంటర్ బేస్ మీద జాబ్స్ ఉంటున్నాయి. మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇంటర్మీడియట్ తీసుకోవాలన్నా కూడా 10th బేస్ మీద ఆధారపడి ఉంటుంది. 10th ఉండడం వల్ల వాళ్ళకి పిల్లలకి సబ్జెక్ట్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కాలేజ్ పరంగా వాళ్ళకి నాకు ఇంత పర్సంటేజ్ వస్తే అనేది కూడా వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు 10th తీసేసాక ది బెస్ట్ కాలేజ్ అనేది ఛాన్స్ గా ఉంటుంది. 10th బేస్ మీద కొన్ని కాలేజెస్ తీసుకుంటున్నారు. మెయిన్ ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. అదే ఆ 10th అనేది లేకపోతే వాళ్ళు తీసుకోలేరు కదా. తీసుకోవాలి. ఇప్పుడు 10th బోర్డు తీసేసి అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ అయిపోతుంది అనుకుంటున్నారా? అంటే మార్క్స్ విషయంలో అంత పర్టికులర్ గా ఇంట్రెస్ట్ చూపించరు అని అనుకుంటున్నారా? అవును అనుకుంటున్నాను. నేను పర్టికులర్ గా ఇంట్రెస్ట్ చూపించరు. ప్లస్ పిల్లలకు కూడా ఇక ఇంకా నాలెడ్జ్ స్లో అయిపోతారు. బాగా స్లో ఉంది, ఏముందులే 10th కదా అన్న ఆలోచన వచ్చేస్తుంది. ఏముందులే 10th నైనా చదివేస్తే ఏమైనా చదవకపోతే డైరెక్ట్ ఇంటర్ లో చూసుకోవచ్చు కదా అనుకోవాలి ఉంటారు. అదే 10th ఉంది అనుకుని ఆ 10th మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. అవును 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 నా ఉద్దేశం ప్రకారం డ్రీమ్ అనేది అదే బాగుంటుంది సార్. తీసేదనేది వాళ్ళని తీయడం వల్ల అది గవర్నమెంట్ నిర్ణయం అంటే ఇంకా మనం ఏం చేయలేదు. పిల్లలకి తీయకుండా ఉంటేనే మైండ్ మెచ్యూరిటీ అనేది ఉంటదని నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ అనేది 10th బోర్డుని ఇంటర్ బోర్డుని కలిపి అనుసంధానం చేయడము, సిస్టమ్ మార్చబోతున్నారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఏమంటారు దాని గురించి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము స్వాగతిస్తాం, కాదని కాదు. కానీ ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పథకాల విషయంలో అయినా కానీ, మరి గురుకులాల్లో చదువుకునే పిల్లలకే కానీ పైనుండి అది పొలిటీషియన్గా ఏ విధంగా అయితే మీరు పథకాలు పెడుతున్నారో వాళ్ళ మీద ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా అయితే చెప్తున్నారో, ఎడ్యుకేషన్ మంత్రిగా కూడా మీరే ఉన్నారు. కానీ పైనుండి చెప్తున్నట్టుగా కింద స్థాయిలో ఎక్కడ కూడా ఏ స్కూల్లో కానీ సిస్టమేటిక్ అనేది కరెక్ట్గా లేదు. పైనుండి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి హాస్టళ్లలో కానీ అక్కడ ఎటువంటి వసంతులు కరెక్ట్గా లేవు పిల్లలకు. మెయిన్గా మొన్న కూడా అసెంబ్లీలో కౌన్సిలర్లో కూడా చర్చ జరిగింది. కానీ దాంట్లో పిల్లలకు కరెక్ట్గా చూసుకునే విధానమే కరెక్ట్గా లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క స్కూల్ని, ప్రతి ఒక్క హాస్టల్స్ని విజిట్ చేసి, మీరేనే కాకుండా మీ స్థాయి అధికారులు ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క స్కూల్ని, ప్రతి ఒక్క హాస్టల్ని మొత్తంగా శూన్యంగా పరిశీలించి అక్కడ కరెక్ట్గా వసంతులు కానీ, అక్కడ ఉన్నటువంటి తరగతులు కానీ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు చిన్నపిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళకు టాయిలెట్స్ కానీ ప్రాబ్లమ్స్, ఇంకోటి ఏంటంటే అక్కడ భోజనాలు కూడా కరెక్ట్గా లేవు. మరి ఇంకోటి ఏంటంటే పిల్లలకు ఈ 10th క్లాస్లోనే కరెక్ట్గా బేస్మెంట్ అది
వాళ్ళు 10th క్లాస్లో కరెక్ట్గా ఉంటేనే ఇంటర్మీడియట్లో వెళ్తారు. డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి చేసేస్తే పిల్లలకు అనేది ఒక భయం అనేది ఉండకుండా ఉంటుంది. కానీ 10th క్లాస్ ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము మా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో మీరు చేయండి, కాదని మేమైతే వ్యతిరేకిస్తలేము. మీరు చేయండి, కానీ కింది స్థాయి వరకు అధికారులతోని పరిశీలించి అన్నీ చేయండి. చేసిన తర్వాతనే ఏదైనా చేయాలనుకుంటే మీరు ముందుకు కొనసాగించవలసింది. చాలా అడ్మిషన్స్ 10th మార్క్స్ చూసి తీసుకోవడం జరుగుతుంది కదా. అవును. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల వాళ్ళు 10th మార్క్స్ చూసే అవకాశం ఉంది, ఎందుకంటే విలీనం చేస్తారు కదా. అది మేము అదే చెప్తున్నాం. 10th క్లాస్లో మార్కులను బట్టి చేస్తే బాగుంటుంది అని 10th బేసిక్. ఒకప్పుడు 7th క్లాస్లో ఉండేది, ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్గా వచ్చినాయి. కాబట్టి ఈ 10th తీసేస్తే వాళ్ళకు క్రమశిక్షణ అనేది పోతుంది. పిల్లలు పాడే రకంగా పక్కదారి పట్టే విధంగా ఉంటుంది. సీరియస్నెస్ పోతుంది. వాళ్ళ ఇంట్రెస్టెడ్ అనేది మొత్తానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 10thలోనే డ్రాప్ అయ్యేటోళ్ళు కూడా ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు ఇప్పుడు 10thలో ఏ విధంగా చదివితే ముందు ఇంటర్మీడియట్లో ఏ విధంగా చదువుతాం, ఏ విధంగా వస్తాయి క్వశ్చన్ అన్ని ఆన్సర్స్ కానీ ఏ విధంగా ఉంటాయి అనేది ముందుకు వెళ్తే బాగుంటుంది. కానీ మొత్తానికి 10th తీసేస్తే బాగుండదు కదా. ఆ విధంగా మేము అంటుంది అదే. మేము చెప్తుంది ఏంటంటే 10th క్లాస్ ఉండడం కరెక్టు, కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనికి మేము కాదనం, కానీ కింది స్థాయి వరకు మీ యొక్క అధికారులు కరెక్ట్గా లేరు, అది మేము అంటుంది. సీఎం గారు నిర్ణయాన్ని స్వాగతిస్తారు, కానీ జరుగుతున్న పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకొని అసలు ఎలా ఉంది ఏంటి చూడాలని చెప్పేసి ఖచ్చితంగా చూడాలి. చూస్తేనే అధికారులు కూడా సిస్టమ్ని హాస్టల్లో మేము చెప్తుంది అదే. గవర్నమెంట్ స్కూళ్ళకి జనాలు తగ్గుతున్నారంటే దానికి కారణం ప్రైవేటు ఏజెన్సీ ఇవి ఉన్నాయి కదా, కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు భారీ మొత్తాన డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, కానీ మాత్రం ఆ చదువు అనేది ఎంతవరకు ఉన్నాలో అంతవరకే ఉంటుంది. భయంతో చదువుతున్నారు. నిరుపేద వాళ్ళు ఉన్నారండి. గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే గవర్నమెంట్ స్కూల్లో కరెక్ట్ లేకనే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తుంది. అదే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టండి, కాలేజీలలో పెట్టండి, హాస్టళ్ళల్లో పెట్టండి. పిల్లలు ఎందుకు బాగుపడరండి? ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు 10th ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు మంచి మంచి గవర్నమెంట్ ఉన్న స్థాయిలో మంచి అధికారులు తయారైనరు. ఇప్పుడు ఎందుకు మొత్తం ప్రైవేట్కి ఎందుకు చెప్తున్నారు? ప్రైవేట్ బంద్ చేయండి, అది మేము చెప్తుంది. గవర్నమెంట్ స్కూల్లో మీరు పెట్టే విధానం మంచిదే. మేము రేవంత్ రెడ్డి గారికి మేము స్వాగతిస్తాం, కాదని అంటలేము. కానీ ఇక్కడున్న ఉన్నత స్థాయి అధికారులు మాత్రం కరెక్ట్గా లేరు. నమస్కారం అన్న. నమస్తే బ్రదర్. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి మార్పులు విపరీతంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా తీసేసి బోర్డుని ఇంటర్ బోర్డుని కలుపుతా ఉంటున్నారు, ఎస్ఎస్సి బోర్డు. ఓకే, దాని గురించి అసలు ఏమంటారు, మీరేమనుకుంటున్నారు? అసలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ కేర్ తీసుకొని ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలని వారు కొన్ని అనేక మార్పులకు శ్రీకారం చుట్టిండ్రు. అందులో భాగంగానే జాతీయ విద్యా విధానాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ నుండి +2 వరకు ఒకటే విద్యా విధానం అమలు చేయాలని వారి యొక్క ఎజెండా. కానీ ఇందులో ఈ మధ్యలో కొంచెం విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కొందరు ఏమంటున్నారు, 10th క్లాస్ను రద్దు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసిందని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే నిన్న విద్యా కమిషన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మేము కేవలము +2లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకటే స్కిప్ చేయమని చెప్పాము, అంతే తప్ప 10వ తరగతిని రద్దు చేయాలని చెప్పేసి మేము ఎక్కడ చెప్పలేమని మనం చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ముఖ్యమంత్రి గారు ప్రీ ప్రైమరీ నుండి +2 వరకు అమలు చేస్తామనేది చాలా బెటర్. ఎందుకంటే చాలామంది 10th తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్ ఎక్కువ అయిపోతున్నారు. పిల్లలు 10th చదివిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళలేకపోతున్నారు. వేలాది మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. అది మంచి పరిణామమే. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఇది అమలు అవుతుంది. అసలు గ్రామీణ ప్రాంతాలు అమలు కావాలంటే ఇప్పటికే ప్రీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేవు. గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకు అక్కడ టాయిలెట్లు కానీ, తరగతి గదులు కానీ, ఇవన్నీ స్పోర్ట్స్ సంబంధించిన గ్రౌండ్స్ కానీ సరైన ఫెసిలిటీస్ లేకుండా ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు అవుతుంది? కాబట్టి ముఖ్యమంత్రి గారు నిన్నటికి మొన్న 2026-27 బడ్జెట్లో దాదాపు 3.24 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలము 26,674 కోట్లు మాత్రమే
విద్యకు వాళ్ళు కేటాయించారు. అంటే పోయిన సంవత్సరం కన్నా కొంతమేర ఓన్లీ 8.2% ఈ 26-27 బడ్జెట్లో విద్యకు కేటాయించారు. అంటే పోయిన సంవత్సరం కొంతమేర వాళ్ళు కేటాయించారు. మరి ఈ కొంతమేర పెంచి బడ్జెట్ ఇంత పెద్దటువంటి ఇంటర్మీడియట్ నీట మేము అంటే ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఎట్లా సాధ్యమవుతుంది? ఒకవేళ నువ్వు అన్నట్టు సాధ్యం చేయాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో విద్యకు 15% నిధులు టోటల్ బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఏమైనా ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందా ఈ గవర్నమెంట్? బోర్డ్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, చాలా ఎక్కువ బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది ఎగ్జామ్ పెట్టడమే కాదు, ఎగ్జామ్కి ఆ పిల్లల్ని వాళ్ళను సన్నద్ధం చేయాలి కదా. సన్నద్ధం చేయాలంటే ప్రీ ప్రైమరీ +2 వరకు ఉంటే పెద్ద ఎత్తున టీచర్స్ను రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ను చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇవి చేయాలి. ఇవి చేయకుండా ఓన్లీ వాళ్ళు ఏదో చేస్తామంటే కాని పని. ఎందుకంటే మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన బడ్జెట్కు వీళ్ళు చెప్పేదానికి ఎటువంటి ఇంప్లిమెంటేషన్కి సాధ్యం కాని ఇది ఉన్నది. కాబట్టి చేయడం మంచిదే వాళ్ళ ఆలోచన విధానం, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రభుత్వాలు చేయాలి. ఎందుకంటే 2010లో ఈ దేశంలో విద్యను అంటే ప్రైవేటు పాఠశాలలలో 25% పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలని పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. కానీ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అది అమలు కావట్లేదు. కాబట్టి ఇది గిట్ట అమలు కావాలంటే ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోటి చేయాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే, డ్రాప్ అవుట్లు తగ్గుతారు కాబట్టి అది చేస్తే చాలా మంచిదే. సార్ చెప్పండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 10th బోర్డ్ ఎగ్జామ్స్ ని ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ని మర్జ్ చేసి ఇంటరే పెడతాం అంటున్నారు. సో ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో మీరు ఉన్నారు కాబట్టి అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏం చెప్తాం సార్, అంటే ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి, అది ఎవరి ఒపీనియన్స్ వారిది. నా ఒపీనియన్ అయితే ఇప్పుడు 10th అంతకుముందు 7th క్లాస్ నుండి ఉండేది. అసలు వాస్తవానికి 7th క్లాస్లో ఒక పబ్లిక్ ఎగ్జామ్ అంటూ ఉండేది. ఇప్పుడు ఆ పబ్లిక్ ఎగ్జామ్ లేదు, 10th క్లాస్కి వచ్చింది. అంటే డైరెక్ట్గా పాపం 10th క్లాస్ వరకు పిల్లలు ఏం చదివారు ఏం చదవలేదు వాళ్ళకి తెలియదు. 10th వచ్చాకే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు. ఈ 10th కూడా తీసేస్తే రేపు పొద్దున ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఇంకా స్ట్రెస్ పెరగదా? మరి స్ట్రెస్ ఉండకూడదు అంటూనే స్ట్రెస్ ఎక్కువ చేస్తున్నారు కదా సార్. వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా. అది అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కో టైప్, అంటే లేకపోతే ఈజీగా ఉంటది అనుకునే వాళ్ళు లేకపోలేదు, దాని గురించి కాదంటలేదు. కానీ బట్ కొంచెం పిల్లలు స్ట్రెస్ పెరగడం అయితే మాత్రం 100% బోర్డ్ ఎగ్జామ్స్ తీసేస్తేనే స్ట్రెస్ పెరుగుద్ది. బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ వస్తూ ఉంటే అలవాటు చేస్తే, ఇప్పుడు ప్రాక్టీస్ ఎందుకు పెడతాం సార్? ప్రాక్టీస్ ఎందుకు పెడతాం? మరలా రాస్తే ప్రాక్టీస్ అయ్యి ఎగ్జామ్స్ పాస్ అవుతారనే కదా. అప్పుడు స్ట్రెస్ పెరుగుద్దని కాదు కదా. ప్రాక్టీస్ పెంచమంటావా ప్రాక్టీస్ తగ్గించమంటావా? ప్రాక్టీస్ మ్యాన్ ఫర్ పర్ఫెక్ట్ అని మీరే చెప్తున్నారా? యాజ్ లైక్ యాజ్ అండి. 100% ఎంత ప్రాక్టీస్ అయితే 10th లో ప్రాక్టీస్ అయితే ఇంకా మంచిది. బట్ ప్రాక్టీస్ 100% కావాలి. దాంట్లో గ్రోత్, మీరు స్ట్రెస్ తగ్గించాలనుకుంటే ఇంకొంచెం చాప్టర్ని ఈజీగా పెంచడం కానీ, చాప్టర్స్ ఎలా చెప్పించాలంటాం కానీ ఆ విధంగా తెచ్చుకోవాలి. క్లాస్ రూమ్స్లో ఎక్కువగా లెక్చరర్స్ చెప్పడం, పిల్లలకి ఆబ్జెక్టివ్ టైప్లో పెంచడం, ఇలాంటివి ఏమైనా సెటరేట్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ నుండే ఆబ్జెక్టివ్ టైప్ పెంచుకుంటూ వస్తూ ఉంటుంటే అలాంటిది ప్లస్ అవుద్దేమో అన్నది మా ఉద్దేశం సార్. అదర్ స్కూల్స్ కి ఇప్పుడు సెంటర్లు పడడం కాకుండా ఉన్న స్కూల్లోనే పెట్టించే ప్రయత్నాలు ఏం చేస్తే ఇప్పుడు లైక్ యూనివర్సిటీ లాగా అలా ఏమన్నా ఆలోచించే ఛాన్స్ ఉందంటారా? ఇంకొంచెం అది యాజ్ లైక్ యాజ్ ఆ ప్రెజర్ తగ్గాలనుకుంటే అది ఇంకొంచెం, ఎందుకంటే లోకల్లో అయినా వాళ్ళ స్కూల్లో వాళ్ళకి పెట్టుకుంటేను ఇప్పుడు అంటే ఎగ్జామ్ అయితే ఉండాలి. దానికి ఏది కొంచెం మనకి ప్లస్ గా ఉంటే అలా ఆలోచించుకోవడం అది 100% అది ఒక రైట్. ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంటి అసలు దీని మీద? ఇక ఫైనల్ అంటే ఇంకేముంది, చెప్పాను కదా, నేను చెప్పిన ప్రకారం అర్థమైంది. నా ఒపీనియన్ ఏంటంటే ఒపీనియన్ 100% నా ఒపీనియన్ అయితే ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తూనే ఉండాలి. ఇంకా తక్కువగా అంటే యాజ్ లైక్ యాజ్ ఫస్ట్ నుండి కూడా ఏదికదే ఎగ్జామ్ కొంచెం ఫైనల్ గానే ఫీల్ అయ్యి రాస్తే ఫస్ట్ నుండే స్ట్రెస్ ఉండదేమో అన్నది నా ఉద్దేశం.